జై గోవింద టీచర్. జై గోవింద బాంధవ్య. టీచర్, స్వర్గము నరకము అంటారు కదా, అవి ఎక్కడుంటాయి, ఎలా ఉంటాయి? అవును, అవి ఎలా ఉంటాయో చిన్నగా చెప్తాను. సుబ్బారావు అని అతను చనిపోతాడు. అతను కొంచెం మంచి పనులు కొంచెం చెడ్డ పనులు చేస్తాడు. యమదూతలు వస్తారు, నువ్వు పుణ్యము పాపం రెండూ చేసావు, స్వర్గానికి వెళ్తావా నరకానికి వెళ్తావా ఫస్ట్ అని అడిగితే ఈ సుబ్బారావు ముందు నరకానికి వెళ్ళిపోతే తర్వాత హ్యాపీగా స్వర్గంలో ఉండొచ్చని నరకానికే తీసుకువెళ్ళని అంటాడు. వెళ్తాడు. వెళ్ళినప్పటికీ నరకంలో ఉన్న వాళ్ళందరూ కూడా బక్క చిక్కిపోయి సన్నంగా పేలగా ఉంటారు. చూస్తాడు. మెను భోజనము సమయంలో వీళ్ళకి ఒక గంట మోగుతుంది. వీళ్ళందరూ వెళ్తారు. వెళ్ళినప్పటికీ ఆ నరకంలో మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా డైనింగ్ హాల్లో ఉంటాయి. ఈ రామారావు చూస్తాడు, ఆహా అని. ఈలోగా వాళ్ళందరూ ఎలా వస్తారంటే పెద్ద పెద్ద రాడ్లు కొట్టుకొని, పెద్ద పెద్ద రాడ్లు లాంటివి ఉంటాయి, అవి పెట్టుకొని వస్తారు. ఫుడ్ నుంచి మళ్ళీ అలా టైం అయిపోతే వెళ్ళిపోతారు. ఇలా రామారావు ప్రతిరోజు చూస్తూ ఉంటాడు. ఈలోగా వాడికి స్వర్గలోకానికి ఎంట్రీ వస్తుంది. స్వర్గలోకానికి వెళ్తాడు. అక్కడ కూడా అందరినీ చూస్తాడు. ఎలా ఉంటారంటే పుష్టిగా నిగనిగలాడుతూ చాలా బాగుంటారు స్వర్గంలో ఉన్నవాళ్ళు. అక్కడ మెను డైనింగ్ హాల్లో చూసినప్పటికీ సేమ్ నరకంలో ఉన్న మెను అంతా కూడా ఈ స్వర్గంలో ఉంటుంది. అయితే వాళ్ళు ఎలా వస్తారంటే వాళ్ళు కూడా పెద్ద పెద్ద రాడ్స్ కొట్టుకుని వస్తారు. టీచర్, మరి వాళ్ళకు కూడా రాడ్లు ఉంటాయి కదా, ఎలా తింటారు? అదే ఇక్కడ ట్విస్ట్. ఈ స్వర్గంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఒక్కొక్కరికొకరు షేర్ చేసుకొని ఆ రాడ్స్తో తినిపించుకుంటారు. ఎవరి మటుకు వాళ్ళు తినాలంటే కష్టం, కానీ నువ్వు నాకు తినిపించవచ్చు, నేను నీకు తినిపించవచ్చు కదా. అలా వాళ్ళు హెల్తీగా హ్యాపీగా ఉంటారు. అర్థమైందా నీకు స్వర్గం నరకం అంటే? అర్థమైంది టీచర్. స్వర్గం అంటే షేరింగ్ చేసుకోవడం, నరకం అంటే వాళ్ళే తినడం. వాళ్ళకి వాళ్ళు తిన్నప్పుడు వాళ్ళకి అది హ్యాపీ అనేది ఇవ్వదు. ఎప్పుడైనా మనం షేరింగ్ చేసుకొని తింటే అది మనకి స్వర్గంలా ఉంటుంది. నచ్చిందా? నచ్చింది టీచర్. జై గోవిందా.